సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. మీరు చూడండి, భగవంతుడు కనికరించి ఎడారిలో ఉండేటువంటి వాడికి మినరల్ వాటర్ బాటిల్ పంపితే ఎంత ఆనందంగా ఉంటుందో, ఈ గ్రహణము అనేటువంటిది మీనరాశి వారికి అంత పాజిటివ్ గా ఉంటుంది. అసలే కూటమిలు, అందులో జన్మరాశిలోను 12వ రాశిలోను కూటమి 5 గ్రహాలు కలిపి ఉంటూ ఉండడము, గురుబలం లేదు. ఇలా అసలు గోచారంలో బలమే లేనటువంటి స్థితిలో గ్రహణ గోచారము అనేటువంటి దానిని తీసుకొచ్చి భగవంతుడు 6వ స్థానంలో గ్రహణం పట్టేలా చేసి, ఈ గోచార ఫలితాలు డామినేట్ అయ్యేటువంటి విధంగా గ్రహణం పాజిటివ్ గా మీకు ఫలితాలను ఇవ్వడం అన్నది నిజంగా ఇందాక చెప్పుకున్న మినరల్ వాటర్ బాటిల్ ఎగ్జాంపుల్ 100% సరిపోతుంది. ఎందుకంటే 6వ స్థానం ముందు గ్రహణం పట్టినప్పుడు ఆ గ్రహణ గోచారం ఏం చెప్పింది? చాలా గొప్ప పాజిటివ్ రిజల్ట్స్ చెప్పింది. ముఖ్యంగా మానసికమైనటువంటి స్థైర్యానికి, అలాగే ఏదైనా స్ట్రక్ అయిపోయినటువంటి పనులు ముందుకు సాగడానికి, విపరీతమైనటువంటి డబ్బు ఖర్చుని అడ్డుకోవడానికి గ్రహస్థితి ఉపయోగపడుతూ, శత్రువుల బాధలు, రుణ బాధలు, రోగ బాధలు తగ్గడానికి, అలాగే మీరు రికవరీ అవ్వడానికి, ప్రత్యేకించి మీకు సంబంధించినటువంటి విషయాల్లో రికవరీ రేటుని ఎక్కువగా ఈ గ్రహస్థితి ఇస్తూ ఉన్నది. కాబట్టి అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం దేనిలో ఆశించవచ్చు అంటే ఈ వారంలో ఈ గ్రహణ గోచారం వల్ల. మామూలు గోచారం ఏమీ లేదు. 12లో రవి, 12లో కుజుడు, బుధుడు, రాహు, జన్మ రాశి యందు శని, శుక్రులు, అంటే ఇబ్బంది పెట్టవలసిన గ్రహాలన్నీ ఇబ్బంది పెట్టవలసిన స్థానాల్లో ఉన్నా ఈ గ్రహణం కాపాడుతుంది. కాబట్టి ఈ వారంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది రాదు. అలాగే ఏదైనా ఈ గోచార పరిస్థితుల వల్ల కొద్దిపాటి ఇబ్బందులు, ఆరోగ్యపరమైన సమస్యలో కొంత ఆర్థికంగా ఖర్చు పెట్టడమో, కొంత శారీరక శ్రమ ఉన్నా కూడా వాటన్నిటి నుండి త్వరితగతిన బయటపడడానికి, రికవరీ అవ్వడానికి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ఈ గ్రహణ గోచారం అనేది 1 నెల 2 నెలల పాటు దాని ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఒకానొక ఎగలో పూర్తిగా మునిగిపోవలసినటువంటి మీనరాశి వారిని భగవంతుడు అలా పైకి లాగాడు. మీరు చూసారా, ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు ఇబ్బందులే ఉండవు. అనుకోని విధంగా కూడా ఈ విధంగా మంచి చేస్తాడు భగవంతుడు. కాబట్టి మీనరాశి వారు ప్రతినిత్యము కూడా పరమేశ్వరుడి యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదువుతూ ఉండండి. మరిన్ని శుభ ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.